హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, సోషల్ మీడియా సెన్సేషన్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎలా వెళ్ళాలి, అసలు టికెట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వ్లాగ్లో చెప్తాను. చూడండి, స్కిప్ చేయకుండా వ్లాగ్ని లాస్ట్ వరకు. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 3 PM హైదరాబాద్ నుంచి. 1.5 hour అయితే పడుతుంది డెఫినెట్లీ అని స్టార్ట్ అయిపోయాము. అండ్ క్లైమేట్ కూడా టూ సపోర్టివ్గా ఉంది, క్లౌడీగా, కొంచెం రెయినీగా అలా. సో హైదరాబాద్ నుంచి మనకి 2.5 hours అయితే పడుతుందండి టోటల్గా. మేము రీచ్ అయ్యేసరికి అయితే 5 అయింది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. నియర్ అయ్యే కొద్దీ కూడా ట్రాఫిక్ చాలా ఉంది. అండ్ ఇదే దాటిన తర్వాత యాదగిరిగుట్ట కాబట్టి వీకెండ్స్ కదా, టూ హెవీగానే ఉంది టోల్ గేట్ దాటిన తర్వాత ట్రాఫిక్ అనేది. ఇది మనం వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ సైడ్ భువనగిరి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అయితే టెంపుల్ ఉంటుందండి. సో మేము రోడ్ కూడా అక్కడ స్వర్ణగిరి టెంపుల్కి రూట్ అన్నట్లుగానే పెట్టారు, వెళ్ళొచ్చు. కనిపిస్తుంది మనకి మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వ్యూ అనేది కనిపిస్తుంది క్లియర్గానే. యాక్చువల్గా 2 ways ఉన్నాయి, మీరు మ్యాప్లో పెట్టుకొని వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఏ రూట్లో అయినా ఏది కొంచెం ఫ్రీగా ఉంటే అది చూసుకొని వెళ్ళండి. సో వెళ్ళే కొద్దీ మనకి కొంచెం అప్స్ డౌన్స్, కొంతవరకు రోడ్డు ఉంది. ఆ తర్వాత అయితే రోడ్ సిమెంట్ రోడ్ లేదు, మామూలు రోడ్, ఇలా మట్టి రోడ్డే ఉంది. వీకెండ్స్ అయితే చాలా క్రౌడీగా ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను కదా, అక్కడ వైట్ కలర్లో కనిపించేవన్నీ కూడా కార్సే. దాదాపు టెంపుల్ నుంచి 2 kilometers దూరం వరకు కూడా కార్ పార్కింగ్ చేశారు చాలామంది, దగ్గరలో పార్కింగ్ దొరక్క. అండ్ మేము కూడాను దగ్గరలో ఈ ట్రాఫిక్లో అంతా ఎందుకులే కార్ తీసుకొని వెళ్ళడం అని కొంచెం దూరంగానే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాం. కార్ లోపలికి తీసుకొని వెళ్ళే పని అయితే ఛార్జ్ ఉంటుందండి, అరౌండ్ 100 rupees అలాగా. ఇది టెంపుల్ ఎంట్రన్స్. నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ కవర్ చేయొచ్చు అని మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. మార్నింగ్ టైం వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుందంట, బట్ మేము వెళ్ళేది ఈవినింగ్ టైం అయ్యేసరికి చాలా క్రౌడీగా ఉంది. ఇక్కడ మనకి పాదాలు ఉన్నాయి స్వామివారివి. ఇది పాదాలు టచ్ చేసుకొని అక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి. క్రౌడ్ చూస్తున్నారు కదా, ఫ్రమ్ వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు. అండ్ పక్కన స్లాష్కి ఎంట్రీ అండి. ఇది మనకి ఎగ్జిట్, పైనుంచి టెంపుల్ దగ్గర నుంచి కిందకు వచ్చేది. బట్ టెంపుల్ స్టెప్స్ క్లోజ్డ్గా ఉంది కదా, క్లోజ్ ఇన్ ద సెన్స్ పైన రూఫ్ ఉంది, మనకి ఇది ఓపెన్గా బాగుంది, ఫ్రెష్ ఎయిర్ అని మేము ఇటు నుంచి వచ్చాం పైకి. సమ్మర్ ఎండలో కూడాను దర్శనానికి చేసుకునే విధంగా కిందంతా కూడా మ్యాట్స్ వేశారు కాలకుండా. మేము వెళ్ళే టైంకి ఎండ లేదు కాబట్టి బతికిపోయాం మేము. టికెట్ కౌంటర్ అంటే యాక్చువల్గా 3 టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, అండ్ ఇంకొకటి 50 rupees per head, అండ్ ఇంకొకటి వచ్చేసరికి 1000 rupees for 4 persons. దాంట్లో ఫ్రేమ్ ఇవి ఇస్తున్నారు. సో మామూలుగా ఫోన్స్ కూడా మనం అక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాలి, బట్ అంత ప్రాపర్ చెకింగ్ లేదు. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్లీ కేర్ తీసుకొని వెళ్ళండి. వాటర్ సప్లై లేదు మధ్యలో. అండ్ 50 rupees టికెట్కి వెళ్ళాం మేము, దాంట్లో కూడా మధ్యలో చాలామంది దూరిపోయి వచ్చేసి పుష్ చేసేస్తూ కొంచెం ప్రాబ్లం అయితే అయింది. సో వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ ప్రిఫర్ చేయండి, అండ్ మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. కొంచెం రష్ ఉంది, కొంచెం ఆగి వెళ్ళినా ఇంకా బాగుంటుంది కొన్ని డేస్. అండ్ సెక్యూరిటీ వైజ్ అయితే అంత ప్రాపర్గా లేదు, చూడట్లేదు అసలు టికెట్స్ అయితే. 50 rupees దానిలో ఫ్రీ దర్శనం వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ ఇది పెద్ద గంట ఉందండి, చాలామంది దాన్ని కొట్టడానికే ఎగబడిపోతున్నారు అనమాట. మేము అంత క్రౌడ్లో వద్దులే అనేసి కొట్టకుండా వచ్చేసాము. సో స్వామివారి విగ్రహం బాగుంది చూడడానికి, దర్శనం వరకు బాగుంది. బట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే మధ్యలోనే కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. గాలి రాగా పిల్లలు అయ్యేసరికి, ఓల్డేజ్ వాళ్ళు అయితే కూడాను ఇబ్బంది పడతారు, అదొక్కటి చూసుకొని వెళ్ళండి. సో పక్కన వ్యూ అంతా కూడా నైట్ టైం బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. బట్ వీక్ డేస్ వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక అట్రాక్టివ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనకి కొంచెం చిన్న వాటర్ పెట్టేసి దాంట్లో స్వామివారిని పెట్టారు. సో మ్యాక్సిమం ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ కోసమే వెళ్తున్నారు. ఇక్కడ చూస్తారు కదా క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ క్రౌడ్. మనం పైనుంచి కూడా చూడొచ్చు, అక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. బట్ మేము కింద నుంచి చూసేసి అప్పటికే 8 అయిపోయింది అనమాట. సో వెళ్ళిపోవాలి అని త్వరగా చూసేసుకొని వచ్చేసాము. బట్ ఈ ప్లేస్లో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, వీడియోస్ అవనివ్వండి, ఫొటోస్ అవనివ్వండి, చాలా బాగా వస్తున్నాయి. క్రౌడ్ అయితే మాత్రం టూ హెవీగా ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కూడా కాయిన్స్ వేస్తున్నారు. సో దాని బిలీఫ్ ఏంటో నాకు తెలియదు, కానీ కాయిన్స్ అయితే వేస్తున్నారు చాలామంది. అండ్ మధ్యలో కొన్ని ప్లేసెస్లో కాయిన్స్ కూడా పెడుతున్నారు అనమాట. నిలబడితే మేబీ వాళ్ళ కోరికలు తీరుతాయి అలా అనుకుంటాను, ఎవరి బిలీఫ్ వాళ్ళది ఆఫ్ కోర్స్. సో నైట్ వ్యూ అయితే అవుట్ సైడ్ నుంచి టెంపుల్ది ఇలా ఉంది. అండ్ రిటర్న్ మేము 8 o'clockకి స్టార్ట్ అయితే అరౌండ్ 2 hours పట్టింది. హైవే మీదనే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది, బ్లాక్ అయిపోయింది అనమాట హైవే మొత్తం కూడా. చూసుకొని వెళ్ళండి వెళ్ళే వాళ్ళు. వీక్ డేస్ అయితే ట్రై చేయండి.